అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో రాజమహేంద్రవరం దగ్గర కాతేరు మల్లయ్యపేటలో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న వాతావరణ కాలుష్యం, అపరిశుభ్రత, కాతేరు మల్లయ్యపేట మధ్యలో చెరువు ఉంది. ఆ చెరువులోంచి పొర్లుకొచ్చే మురికి నీరు, మల్లయ్యపేట క్వార్టర్స్, ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ క్వార్టర్స్ గేట్కి ఎదురుగా ఆ పక్కన ఉన్న దేవాలయాలకి నియర్లీ అబౌట్ ఒక 25-30 మీటర్స్ దూరంలో వైన్ షాప్. ఇటువంటి విషయాలపై ఈరోజు విశ్లేషణ. ముందుగా మా దినవిహీన్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ విశ్వేశ్వరరావు గారు ఆ పరిసర ప్రాంతాల్లో పర్యటించి అక్కడున్న షాపుల ఓనర్లు, వ్యాపారస్తులతోటి, కొంతమంది ప్రజలతోటి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని వీడియో రూపంలో అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఆయన చాలా కృషి చేశారు. ఆ కృషి కూడా దీనిలో మీకు చూపిస్తా. ముందుగా వారు చేసిన కృషిని మీ ముందు పెడతా, తర్వాత విశ్లేషణ. థ్యాంక్ యూ. మల్లాయపేట, కాతేరు ఈ పేపర్ మిల్ క్వార్టర్స్ దగ్గర నుంచి ఇలా పేపర్ మిల్ వెనకాల డంప్ యార్డ్కి వచ్చే ఈ వాతావరణ కాలుష్యాన్ని కొద్దిగా ఈ మన ఈ సఫర్ అవుతున్న ఈ ప్రజల విషయంలో తెలుసుకుందాం మనం. నమస్తే. మన పేపర్ మిల్ నార్త్ మీ పేరు చెప్పాలి. నా పేరు మురళీకృష్ణ అండి. నేను ఇక్కడ బిజినెస్ మ్యాన్ని. నాకు ఇక్కడ షాప్ ఒకటి ఉంది. నేను ఇక్కడ పొల్యూషన్తో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒకప్పుడు ఒక మంచి కాన్సెప్ట్ చేసాం, కంట్రోల్ అయింది. తర్వాత రోడ్డు మెయింటెనెన్స్ లేదు అప్పటి నుంచి కూడా. అదొకటి దట్టు మాకు వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే నార్త్ గేట్ వెళ్ళే రోడ్డు ఒకటి చాలా వరస్ట్ అయిపోయింది. అక్కడ ఉన్న బురద లారీ ద్వారా ఈ రోడ్డు మీకు వస్తుంది. ఆ రోడ్డు బాగు చేసినా పర్లేదు, డైలీ ఈ రోడ్డు క్లీన్ చేసినా పర్వాలేదు. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నాం. ఒక ఆర్టీసీ బస్సు వెళ్ళిందంటే వెనకాల కనీసం 1 kg డస్ట్ పైకి లెగిస్తుంది. అది చాలామంది చూసి చాలామంది చెప్పారు. దాన్ని మీరు చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ కూడా మేము ఎలాగో భరించక తప్పదు, కానీ బయట వాళ్ళు ఎలా భరిస్తున్నారని మమ్మల్ని అంటేనే మాకు బాధ వేస్తుంది. తప్పకుండా అండి, మీ పరిష్కారాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. త్వరలోనే ఈ పరిష్కారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటూ నమస్తే అండి. నమస్తే. మాటలా చెప్పండి. మీ పేరు? మీ పేరు? సురేష్ అండి. ఓకే. ఈ షాప్ ఓనర్. ఓకే. ఇది అద్దెగా ఉంటుంది. అద్దెకుంటున్నారు, కిరాణా షాప్. ఓకే. ఓకే. ఈ పొల్యూషన్ వల్ల మీకు ఏం నష్టం జరిగింది? గత 2 సంవత్సరాల నుంచి ఇసుక ర్యాంపులు ఇక్కడ ఓపెన్ చేయడం వల్ల ఇసుక లారీలు చాలా సమృద్ధిగా ఎక్కువ రావడం జరుగుతుందండి. దీనివల్ల ఇసుక లారీలు టైర్లు కూడా మట్టి వచ్చేసి ఆ మట్టి రోడ్డు మీద వచ్చేసి దుమ్ము ధూళి అంతా పట్టేస్తుంది. మేము అంత సంవత్సరం క్రితం చాలా గట్టిగా పోరాటం చేసాం. సేవ్ మల్లయ్యపేట నినాదంతో ముందు వెళ్ళి ఎండిఓ గారి దృష్టికి, ఎంఆర్ఓ దృష్టికి, మైనింగ్ డిపార్ట్మెంట్ డీడీ గారి దృష్టికి అందరికి తీసుకెళ్తే ఏదో ఒకటి తాత్కాలికంగా చేశారు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వలేదండి. కూడా ఆగలేదండి. ఇసుక లారీలు కూడా విపరీతంగా రావడం, ఎస్పెషల్లీ మెయిన్ ఇసుక లారీల వల్లే ఈ కాలుష్యం ఎక్కువ ఏర్పడిందండి. నేను స్థానికంగా ఇక్కడే పుట్టి ఇక్కడే దగ్గర 50 సంవత్సరాలు ఇంత పొల్యూషన్ చూడలేదు మేము. మల్లయ్యపేటలో ఇంత పొల్యూషన్ చూడలేదు. ఇలాంటి
దుమ్ము ఇప్పుడు మాకు తెలియదు. తెలియదు. ఓకే ఓకే. పేపర్ మిల్ వెనకాల నుంచి ఏమో దుమ్ము వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే. ఈ ఓకే ఓకే. ఇసుక లారీల వల్ల కూడా దగ్గరగా రోజుకి 200-300 లారీలు ట్రాన్స్పోర్ట్ అవుతాయి సార్. ఓకే. ఈ మాక్సిమం ఇసుక లారీల వల్ల మాకు ఎక్కువ దుమ్ము కాలుష్యం అండి. ఓకే. చాలా ఇబ్బంది పడ్డాడు. వ్యాపారాలు కూడా పడిపోయి ఎవరో ఆగేవారు కదండి ఈ దుమ్ముని చూసి. ఒకప్పుడైతే ఈ దుమ్ము ఎలా ఉండేదంటే అండి ఒక లేయర్ కింద ఫామ్ అయిపోయేలాగా కారులో కలిసిపోయి ఎదరెళ్ళే బళ్ళు కూడా కనపడేవి కాదు. అంత విధమైన దుమ్ము దూరిండి చాలా మంది ఫ్యామిలీ పడిపోయి కాళ్ళు చేతి తిరిగిపోయి, అంటే వాటర్ ఇసుక వెనక వాటర్ వస్తుందండి, ఆ వాటర్ అంతా తడైపోయి లారీ వాటర్ వల్ల స్కిడ్ అయిపోయి టైర్లు స్కిడ్ అయిపోయి ఫ్యామిలీ పడిపోయి చాలా ఇబ్బందులు పడ్డాను. అదండి మా వినపం. సరే తప్పకుండా నేను పెద్దల దృష్టికి తీసుకెళ్తానండి. నా పేరు విశ్వేశ్వరరావు, దినవాహి రిపోర్టర్ అండి. నేను తప్పకుండా పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. ఈ సమస్య ఒక కొలికి తీసుకుని పరిష్కారం చేసేట్టు చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నా పేరు విశ్వేశ్వరరావు, నేను దినవాహి న్యూస్ రిపోర్టర్ అండి. ఇక్కడ మల్లాయపేట కాతేరులో ఈ రోడ్డు ఉంది కదండి, ఇక్కడ పేపర్ మిల్ నుంచి ఇక్కడ వరకు వచ్చే రోడ్డు ఏదైతే ఉందో అది కాలుష్యానికి సఫలవుతున్నారు ప్రజలు. ఇక్కడ షాపులు ఉన్నాయి కదా, షాపుల వాళ్ళు కానీ ఇల్లు వాళ్ళు కానీ ఎవరైతే ఈ లారీలు వెళ్ళడం వల్ల బస్సులు వెళ్ళడం వల్ల రోడ్డు మీద ఉన్న దుమ్ము మొత్తం వర్షం పడితే మట్టి బురదల్లో చాలామంది జారిపోతున్నారు. దాని గురించి ఈ ప్రజలు ఏవైతే చెప్తారో దాని గురించి నేను వీళ్ళతో మాట్లాడడానికి వచ్చాను. వీళ్ళ సమస్యని పెద్దల దృష్టికి తీసుకొద్దామని నేను వీళ్ళతో మాట్లాడడానికి వచ్చాను. ఒకసారి వీళ్ళ విషయంలో తెలుసుకుందాం. మీ పేరు చెప్పండి. నా పేరు కిరణ్ అండి, మాది బట్టల షాప్ అండి. ఓకే. 1 ఇయర్ నుంచి చాలా బాగా ఎక్కువ వస్తుంది. 1 సంవత్సరం నుంచి ఉంటుంది అది. 1 ఇయర్ నుంచి. ఎవరికన్నా చెప్పారా ఇది? చాలా మంది చెప్తామండి, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోవట్లేదండి. పంచాయతీ వాళ్ళు వచ్చి తుడుస్తున్నారు. ఓకే. కానీ వెంటనే మళ్ళీ లారీలు వచ్చేయడం వల్ల పేపర్ మిల్ లారీలు రావడం, నేను అడిగేది బాగా పేపర్ మిల్ లారీలు రావడం వల్ల, లేదంటే ఈ బస్సులు ఈ మన డైవర్ట్ చేశారు కదా బస్సులు, ఏపీఎస్ఆర్టీ బస్సులు వల్ల, పేపర్ మిల్ లారీల వల్ల అండి. రెండూను వెనకాల ఇసుక ర్యాంప్ ఉంది కదండి, ఇసుక ర్యాంప్ లారీలు రావడం వల్ల, దాని వల్లనే అండి మెయిన్. ముందు అయితే ఇంత దారుణంగా ఎప్పుడు ఉండేది లేదు. 30 ఇయర్స్ నుంచి షాప్ రన్నింగ్ లో ఉందండి. ఓకే. బట్టలు అన్నీ మురికిగా అయిపోతున్నాయి. ఈ బట్టలు మురికి వాడడం వల్ల కస్టమర్లు తీసుకుంటలేదు, మీ వ్యాపారం కూడా చెడిపోతుంది. బోల్డ్ అంత డెడ్ స్టాక్ అన్న లోన్కి వచ్చి మీరు ఒకసారి చూడండి ఎంత మట్టి. ఓకే ఓకే ఓకే. సరే 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 తప్పకుండా. ఇది మేము ఏంటంటే పెద్దల దృష్టికి తీసుకెళ్దామని వచ్చామండి. మీరు కంపల్సరీ మీ సహాయం కాదండి, ఇది సమస్యని పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. సహాయం కాదు. రోడ్డు కూడా బాగు చేస్తారండి. రోడ్డు అస్సలు బాగోలేదండి, బురద రోడ్డు అండి అది. అక్కడ నుంచి మట్టి లారీ టైర్లకు ఉండి ఆ టైర్లు ఇలా వచ్చేటప్పటికి ఇది కింద ఇలా ముద్దలాగా పడిపోతుందండి. దాని వల్ల డబ్బు పెరిగిపోతుందండి, చాలా ఎక్కువ అయిపోతుందండి. ఆరోగ్యాలు కూడా చెడిపోయినాయండి. సరే తప్పకుండా ఇది పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యని పరిష్కరించడానికి చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక చూడండి మట్టి చూడండి ఎలా ఉందో, మట్టి చాలా ఎక్కువ ఉంది. పేరుకోవడం వల్ల వీళ్ళ వ్యాపారం పెట్టుకుంటుంటే లోన్ ఊపి రావట్లేదండి. పెట్టుకోలేకపోతే డస్ట్ వచ్చేస్తుంది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. కాతేరు మల్లయ్యపేటల భవిష్యత్ త్రిశంకు స్వర్గంలో ఉందిట. ఈ రెండు అటు రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్లో ఉందా, లేక కాతేరు గ్రామ పంచాయతీలో ఉందా అని ఈ రోజు వరకు ప్రజలకు తెలియదు. అక్కడున్న సమస్యలు అటు కార్పొరేషన్ వాళ్ళకి చెప్పాలా, ఇటు పంచాయతీ వాళ్ళకి చెప్పాలని ప్రజలు ఎవరికి తెలియదు, సందిగ్ధంలో ఉన్నారు. ఈ అదులు చూసుకొని వాళ్ళు మాది కాదు ఇది మాది కాదని దృష్టిలో ఎవరూ పనిచేయట్లేదు. బట్ గ్రామ సచివాలయం వాళ్ళకే శ్రద్ధ లేదు. ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటారని వీళ్ళు అనుకుంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇది మాది కాదు పంచాయతీది వాళ్ళు చూసుకుంటారని వీళ్ళు అనుకుంటున్నారు. మొత్తానికి ఎవరూ పనిచేయట్లేదు. కానీ నెల జీతాలు తీసుకుంటారు, ప్రజల కట్టిన సొమ్ముతో జీతాలు తీసుకుంటారు, కానీ ప్రజలకు సౌకర్యం కలగజేయరు.
మల్లయ్యపేట పెట్రోల్ బంక్ దగ్గర పక్కనే ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ యార్డ్ వెళ్ళడానికి లారీ దారిలో ఉంది. పదుల సంఖ్యలో లారీలు వెళ్తూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ వుడ్ సప్లై కానీ వాటి సప్లై కానీ. పదుల సంఖ్యలో 50 రోజుకి 50, 60, 70 ఒక్కో రోజున 100 లారీలు కూడా వెళ్తాయి. అవి కాకండి ఈ మధ్యన ఇసుక ర్యాంప్ కూడా అదే దారి. అటు పేపర్ మిల్ లారీలు, ఇటు ఇసుక లారీలు. వాటి వలన ఎంత వాతావరణ కాలుష్యం. నిజంగా అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళు బట్టల షాప్స్ ఉన్నాయి, కిరాణా షాపులు ఉన్నాయి, కూరగాయల షాపులు ఉన్నాయి, మటన్ అవన్నీ షాపులు ఉన్నాయి. ఈ దుమ్ము రోడ్డు మీద లేచిన దుమ్ము అంతా ఆ షాపుల మీద పడుతుంది. ఆ బట్టలు దుమ్ము పట్టేస్తున్నాయి బట్టల షాప్ వాళ్ళు. కిరాణా సామాను మొత్తం అంతా దుమ్ము పట్టేస్తూ ఉంది. ఇంకా మిగిలిన కూరగాయలు చెప్పలేము. ఎంత నష్టపోతున్నారు వ్యాపారస్తులు. నష్టం, ఆర్థికంగా నష్టం పక్కన పెట్టండి, ఆరోగ్యం. ఆ వ్యాపారస్తులు అక్కడ 24 గంటలు అక్కడే ఉంటారు వీళ్ళు. ఈ దుమ్ము లేచిపోతుంది రోడ్డు నుంచి. వర్షం వస్తే ఇంకా అక్కడ నడవలేము. పరిస్థితి ఘోరాతఘోరంగా ఉంటుంది వర్షం వస్తే అక్కడ. మరి ఎవరు పట్టించుకోరు. ఏంటి పరిస్థితి? మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి బాధ్యత లేదా? కాతేరి గ్రామ సచివాలయానికి బాధ్యత లేదా? మరి ఎవరు పట్టించుకోవాలి? అక్కడే ఫిష్ మార్కెట్ ఆదివారం. అప్పుడు ఇంకా ఆదివారం నాడు ఆ ఫిష్ మార్కెట్ దగ్గర ఉన్న అశుభ్రత, పరిశుభ్రత కాదు అక్కడ, అపరిశుభ్రత. నిజంగా అక్కడ ఆ అపరిశుభ్రత చూసి ఆదివారం నాడు ఆ ఫిష్ మార్కెట్ దగ్గర ఉన్న అపరిశుభ్రత చూస్తే, మొన్న ఈ మధ్యన విజయవాడలో స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి గారు ఆల్ ఇండియా లెవెల్లో స్వచ్ఛ భారత్కి ఇన్ని అవార్డ్స్ వచ్చాయి, ఇన్ని రివార్డ్స్ వచ్చాయని చూపించారు విజయవాడ మహాసభ జరిపి. మరి ఇక్కడ ఈ ఫిష్ మార్కెట్ దగ్గర ఉన్న అపరిశుభ్రత చూసినట్టయితే స్వచ్ఛ భారత కార్పొరేషన్కి అవార్డ్స్ వస్తాయా? మరి ఈ విషయం కొమ్మారెడ్డి పట్టాభి గారి దగ్గర వెళ్ళటం లేదా? ఆయన లెవెల్లోకి, ఆయన దృష్టిలోకి వెళ్ళటం లేదా ఇక్కడున్న అపరిశుభ్రత గురించి? ఆ లోతు దగ్గర రాజమహేంద్రం కాలేజీ డౌన్ దగ్గర నుంచి కాతేరు డౌన్ వరకు రోడ్డుకి ఇరుప్రక్కలా చూస్తే మురికి నీరు, చెత్త చెదారం. ఎవ్వరూ దాన్ని బాగు చేసిన వాళ్ళు లేడు, క్లీన్ చేసిన వాళ్ళు, తీసుకెళ్ళిన వాళ్ళు లేడు ఆ చెత్తని. ఏం చేస్తున్నారు? వాళ్ళందరి దగ్గర నుంచి పన్నులు కట్టించుకుంటున్నారు కదా ప్రతి సంవత్సరము. అటు కార్పొరేషన్ వారో ఇటు పంచాయతీ వారో ఎవరో వాళ్ళకి పన్ను కడుతున్నారు కదా వాళ్ళు ప్రజలు. మరి శుభ్రం చేయాలి కదండి. ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు, వ్యాపారాలు పాడు చేసుకుంటున్నారు. ఎలాగ బతకాలి? ఇటు వ్యాపారం పోయి అటు ఆరోగ్యం పోతే ఎవరితో ఆదుకుంటారండి వాళ్ళని, అక్కడున్న ప్రజల్ని? ఏడుస్తున్నారండి అక్కడ ప్రజలు, ఎవరితో చెప్పుకోవాలో తెలియక. అక్కడ కాతేరు మల్లయ్యపేట మధ్యలో చెరువు ఒకటి ఉంది. ఏ మాత్రం చిన్న వర్షం కురిసినా సరే ఆ మురికి నీరు మొత్తం చండాలమైన మురికి నీరు, మామూలు మురికి నీరు కాదు, మొత్తం రోడ్డు మీద వచ్చేస్తుంది, పొర్లిపోతుంది రోడ్డు మీద. ఆధారం ఇటే వెళ్తారు ఆ కాతేరులో సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తులంతా. ఆ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, కాతేరు పంచాయతీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా ఆధారనే వెళ్తాడు, రోజు చూస్తూనే ఉంటాడు. ఎవడు పట్టించుకున్నావు తెలియదు. మనం నెలల ముందే ఆ కాతేరు గట్టు, చెరువు గట్టుని సుందరీకరణ పేరుతో కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు.
ఈవేళ చూడండి అక్కడ ఎలా ఉందో. ఆ చెరువు గట్టు చూడండి, మొన్న లక్షలు ఖర్చు పెట్టారు, ఫెన్సింగ్ అది వేశారు, లక్షలు ఖర్చు పెట్టి. ఈవేళ చూడండి మళ్ళీని కేకారణ్యం అడవి, ఎవరు పట్టించుకోవట్లేదు. గ్రామ సచివాలయం వాళ్ళు పట్టించుకోరు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పట్టించుకోరు. మరి ఎలాగండి అక్కడ ప్రజలు బతకడం? మరి స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ ఏం చేస్తున్నారు? ఆ నిధులు ఏమవుతున్నాయి? స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ నిధులు అది కాకుండా మల్లైపాడు క్వార్టర్స్, ఆంధ్రప్రదేశ్ పేపర్ మీద క్వార్టర్స్ పక్కనే, గేట్ పక్కనే ఉన్నాయి కనకదుర్గ ఆలయం, వినాయకుడు ఆలయం, షిరిడి సాయిబాబా ఆలయం. ఎంతో మంది ప్రజలు అక్కడికి వచ్చి పూజ చేసుకుంటూ ఉంటారు, దైవ ప్రార్థన చేస్తూ ఉంటారు, వేల మంది రోజు. దానికి సరిగ్గా 25-30 కిలోమీటర్లు ఎదురు అవతల రోడ్డు వైపు వైన్ షాప్. గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. స్కూల్స్ దగ్గర కానీ, ఈ మత సంబంధమైన దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిల దగ్గర కానీ 50 మీటర్ల 100 మీటర్ల లోపల ఎక్కడ వైన్ షాప్లు ఉండకూడదని చెప్పి ఆర్డర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఎలా ఇచ్చారు ఆ పర్మిషన్? దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ, ఎలా ఇచ్చారు పర్మిషన్? ఎంత ఘోరం అండి, ఎంత నిర్లిప్తత ఉద్యోగస్తులు. ప్రజలు కూడా నిర్లిప్తగా మేము కట్టం, పన్నులు కట్టం, మేము ఏమేం కట్టం అని చెప్పంటే ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు సార్? మా ఏరియా బాగు చేసే వరకు, మా ఏరియా సౌకర్యాలు కలగజేసే వరకు మేము రూపాయి కట్టం అని చెప్పంటే ఏం చేస్తారు మీరు? అరెస్ట్ చేస్తారా? చేయండి అరెస్ట్. ఎంతమంది చేస్తారు? ఎంత తప్పండి ఇది. మీ బాధ్యతలు మీరు నిర్వర్తించాలి కదా. ప్రజల సొమ్ముతోటి ప్రతి నెల ఫస్ట్ తారీఖున మీరు జీతాలు తీసుకుంటూ, మీ కుటుంబాలను పోషించుకుంటూ, మీరు సుఖ సౌఖ్యాలన్నీ అనుభవిస్తూ ప్రజలను వాళ్ళ విధికి వాళ్ళని వదిలేస్తారా? మీ కర్మని. రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్ మొన్న కొత్తగా వచ్చారు ఒక ఆయన కమిషనర్ గారు, ఏం చేస్తాడు చూద్దాం. ఆయన ఎంత నిర్లిప్తండి, ఎంత బాధగా ఉందండి మా లాంటి వాళ్ళకి. మేము చూడలేదు, మేము ఇలాగ ఇటువంటి ఉద్యోగస్తులు మేము చూడలేదు. 76 సంవత్సరాలు నాకు. ఇంత ఘోరంగా ఉద్యోగస్తులు ఎప్పుడూ ఉండలేదండి. మాట్లాడితే స్ట్రైకులు చేస్తారు, మాకు డిఏలు కావాలంటారు. తీసుకోండి, మీకు రావాల్సినవన్నీ తీసుకోండి, తప్పలేదు. కానీ మీరు చేయవలసిన విధులు చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి, గుండె మీద చేసి ఆలోచించుకోండి. మీ పిల్లల చదువుకి ప్రజల సొమ్ము నుంచి మీకు ఇస్తున్నారు. మీ ఆరోగ్యానికి ప్రజల సొమ్ము నుంచి, ట్యాక్సుల నుంచి మీకు ఇస్తున్నారు. మీ బతుకు తెరుగు జీతాలు ప్రజలు కట్టిన ట్యాక్సుల నుంచి మీకు ఇస్తున్నారు. మొత్తం ప్రజల సొమ్ముతోటి మీరు బతుకుతున్నారు. మీరు ఇళ్ళు కట్టుకోవడానికి ప్రజలు బ్యాంకుల నుంచి సొమ్ము అప్పు తీసుకుంటున్నారు. అంతా మొత్తం మీ జీవితం మొత్తం అంతా ప్రజల సొమ్ముతోటే మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు. కానీ ప్రజలకు సౌకర్యం కలగజేయడంలో మాత్రం ఎంత నిర్లిప్తత చూపిస్తారని చెప్పి నేను ఊహించలేదు. ఇంత నిర్లిప్తత అండి ఉద్యోగస్తులు. కాస్తైనా మనకు ఇది ఉండాలి కదండి, విశ్వాసం ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. జీవోలో నిన్నగాక మొన్న ఇచ్చిన డిఏ జీవో 60-61 జీవో
ఏదో చిన్న టైపోగ్రాఫికల్ మిస్టేక్, రిటైర్ అయిన తర్వాత తీసుకుంటారని చెప్పి రాసినందుకు గాను పెద్ద చేశారు. సొమ్ము ఎగ్గొడతామని లేదు, రిటైర్ అయిన తర్వాత తీసుకోండి అని ఒక వాక్యం ఉంది దాంట్లోనూ, ఒక డిఏ. దానికి పెద్ద ఉద్ధృతం చేశారు. ఇంకేముంది, మా జీవితాలంతా నాశనం అయిపోయాయి అన్నారు. జీవం మార్పించుకున్నారు, వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. మరి ఇక్కడ ప్రజలు చచ్చిపోతున్నారు, ఇక్కడ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, వ్యాపారాలు నష్టపోతున్నారు దుమ్ము పట్టేసి. మరి వాటి గురించి ఆలోచించరా మీ ఉద్యోగస్తులు? అవసరం లేదా మీకు? ఎప్పటికైనా మించిపోయింది లేదు. కనీసం మీ వీధులు 100% అయినా ప్రజల గురించి కష్టపడండి. 60% మీ కుటుంబాల గురించి కష్టపడండి. వదిలేసాం మిమ్మల్ని. 40% చిత్తశుద్ధితో ప్రజల గురించి కష్టపడండి. మిమ్మల్ని భగవంతుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు ఆశీర్వదిస్తారు. అంతేగాని మేము ఉద్యోగస్తులం, మాకు అధికారం ఉంది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మాకు ఇష్టం వచ్చినప్పుడు పని చేస్తాం, లేకపోతే పని చేయం, కానీ మా జీతాలు ఎవరు ఆపడానికి లేదు, మా డిఏలు ఎవరు ఆపడానికి లేదు, మా సౌకర్యాలు ఎవరు ఆపడానికి లేదు. ఇవా ఎప్పుడైనా మీరు ప్రభుత్వంతో చర్చించినప్పుడు మీ డిఏల గురించి, మీ సౌకర్యాల గురించి, మీ యాన్ లీవ్ల గురించి, మీ గురించి మాట్లాడుకున్నారు. కానీ ఎప్పుడైనా ప్రజల సౌకర్యం గురించి ఎప్పుడైనా మీరు మాట్లాడారా? చాలా ఘోరం అండి, చాలా ఘోరం. ఇంత నిర్లిప్తత ఉండకూడదండి ఉద్యోగస్తుల్లో. ప్రజల సొమ్ముతోటి ఉద్యోగస్తుల కుటుంబాలు గడుస్తున్నాయి. వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు, వాళ్ళ బిల్డింగ్స్, వాళ్ళ కార్లు, వాళ్ళ మోటార్ సైకిల్స్, వాళ్ళ సౌకర్యాలు, వాళ్ళ ఏసీలు ఎక్కడి నుంచి వచ్చాయండి ఇవన్నీ? ప్రజలు కట్టిన ట్యాక్సుల సొమ్ముతోటి. మళ్ళీ ఆ ప్రజలకు కనీసం కృతజ్ఞతాపూర్వకంగా పని చేయాలి కదండి. తప్పు, చాలా తప్పు, మహాపాపం అండి. ప్రజల గురించి కనీసం 40% అయినా మీ ఎనర్జీని ఖర్చు పెట్టండి. మీ డబ్బు వద్దు, మీ డబ్బు ఎవరు ఖర్చు పెట్టమంటలేదు, మీ కష్టాన్ని ఎవరు ఖర్చు పెట్టమంటలేదు. మీరు 40% ప్రజల గురించి ఆలోచించండి. మీ ఎనర్జీని 40% ప్రజల గురించి ఆలోచించండి. 60% మీ కుటుంబం, మీ సంస్థ, మీరు వాటి గురించి ఆలోచించండి. ఎవరికి అక్కర్లేదు. అసలు నేను ఆలోచించడంటే ఏం చేయాలి ప్రజలు? దయచేసి ఈ రోజు నుంచైనా మీ ఉద్దేశాలు మార్చుకోండి. ప్రజలు ఉంటేనే మీరుంటారు. ప్రజలు చచ్చిపోతే మీరని ఏం చేస్తారు సార్? వాతావరణ కాలుష్యం వచ్చి, వ్యాపార నష్టాలు వచ్చి, ఇవన్నీ వచ్చేసి ప్రజలు పోతే మీరు ఎక్కడ ఉంటారు? ఎవరిని పరిపాలిస్తారు మీరు? అంటే దయచేసి ఆలోచించండి. ప్రజలుంటేనే మనము, ప్రజలు లేకపోతే మనం లేము. మీరే కాదు, ఏ రాజకీయ నాయకుడు లేడు, ఏ ఐఏఎస్ ఆఫీసర్ లేడు, ఏ ఐపీఎస్ ఆఫీసర్ లేడు, ఏ ఉద్యోగస్తులు లేడు ప్రజలు లేకపోతే. అంచేత ప్రజల గురించి ఆలోచించండి, ప్రజల గురించే ఆలోచించండి. ప్రజలకు సౌకర్యాలు కలగచేయండి. ప్రజల్ని అన్నిట్లోనూ శాంతియుతంగా, హాయిగా వాళ్ళు జీవించే ఏర్పాటు కలగజేయండి వాళ్ళకి. అప్పుడే మీ జీవితాలు బాగుంటాయి.
అప్పుడే మీకు దేవుడు ఆశీర్వదిస్తాడు, అప్పుడే ప్రజలు మిమ్మల్ని దీవిస్తారు. మీ కుటుంబం సుఖశాంతులతో ఉంటున్నప్పుడే. మీరు డబ్బులు సంపాదించిన మాత్రం మీకు శాంతి దొరకదు. ఒక్కసారి మంచి పని చేయండి, ఎంత తృప్తిగా ఉంటుందో మీకు జీవితాంతం. ఒక్కసారి ప్రజలను మెచ్చేటట్టు మీరు పని చేయండి, ఎంత తృప్తిగా ఉంటుందో మీ జీవితం, ఎంత హాయిగా మీకు నిద్రపడుతుందో రాత్రిళ్ళు. ఆలోచించండి. ఎప్పుడైనా సరే మీరు చేసిన పనుల్ని గ్రహిస్తారని, ప్రజల సౌకర్యం గురించి మీరు పని చేస్తారని, పని చేయాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను కూడా మిమ్మల్ని. మీకన్నా పెద్దవాడిని అయినప్పటికీ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఆ కాతేరు మల్లాయిపేట మధ్యలో లోదరిగిరి డౌన్ దగ్గర నుంచి కాతేరు డౌన్ వరకు చూడండి మీరు, ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో. దాన్ని పరిశుభ్రత చేయండి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించండి. అక్కడ చేపల మార్కెట్ ఎంత ఘోరాతి ఘోరంగా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. ఇక్కడ ఆరోగ్యాలు పాడైపోతాయండి. తర్వాత ఏదైనా జరిగితే ఎవడో ప్రాణాన్ని తీసుకురాలేడు, పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకురాలేరు. అటువంటి పరిస్థితి రానివ్వకండి దయచేసి. అలా మీరు మంచిగా చేస్తారని, చెయ్యాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే మా మిత్రులందరినీ ఈ వీడియోని లైక్ చేయాలని, డిస్లైక్ కూడా చేయొచ్చు మీ ఇష్టం, నేనేం ఫోర్స్ చేయం. కానీ ఏది చేసినా కామెంట్స్ చేయండి, పంపించండి. ఎందుకంటే కామెంట్స్ మాకు ఒక విటమిన్, ఆ వైటమిన్ కింద పనిచేస్తుంది. మాకు మళ్ళీ రకరకాల వీడియోలు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. వీటన్నిటితో పాటు ఆఖరగా ఈ కాతేరు మల్లాయిపేటల పరిసర ప్రాంతాల్లో తిరిగి ప్రజల్ని కలిసి, వ్యాపారస్తుల్ని కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకున్న మా దినవహి న్యూస్ రిపోర్టర్ విశ్వేశ్వరరావు గారికి ఒక పక్కన అభినందనలు తెలుపుతూ, మరో పక్కన కృతజ్ఞతలు కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్.